రీసెంట్గా మనం ఎక్కువ వింటున్నాం ఇది సైబర్ క్రైమ్, బట్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. అదేవిధంగా మన పేరెంట్స్ని, మన లాస్ట్ జనరేషన్ని ఎట్లా మనం ట్రైన్ చేయాలి ఈ సైబర్ క్రైమ్లో ఇరుక్కోకుండా? గుడ్ క్వశ్చన్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ హజార్డస్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సైబర్ క్రైమ్ అనేది ఎంత సింపుల్ అయిపోయింది అని అంటే, ద హ్యాకర్స్ ఆర్ మోస్ట్ టాలెంటెడ్, టు బీ హానెస్ట్. రైట్. వాళ్ళు ఎంత టాలెంటెడ్ అని అంటే ఎవ్రీ డే అప్డేట్ అవుతారు వాళ్ళు. ఎంత డేంజరస్ అని అంటే, మనకు తెలియకుండా మన డేటాని మన ఫోన్ నుంచే తీసేసుకొని మననే ఫూల్స్ చేసి మన అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తారు. జగదీర్గుట్టలో ఒక పేరెంట్ కోవిడ్ టైంలో పిల్లలకు ఫోన్ ఇవ్వాల్సి వచ్చింది. కొత్త క్లాసెస్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఏదేదో ప్రెస్ చేసి వచ్చిన లింకులు ప్రెస్ చేసేస్తే వాళ్ళు కష్టం చేసి దాపెట్టుకున్న దాదాపు 4 to 5 lakhs ఆఫ్ సేవింగ్స్ అకౌంట్లో ఇట్ ఈస్ బిన్ హ్యాక్డ్. వెళ్ళిపోయింది, డబ్బులు వెళ్ళిపోయింది. దానిపైన కంప్లైంట్ ఇచ్చినా కూడా ట్రేస్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే వీళ్ళు ఐపీ అడ్రస్లు ఎవ్రీ డే దే కీప్స్ చేంజింగ్. ఒకసారి మీకు ఇజ్రాయెల్లో అనిపిస్తుంది, ఒకసారి సిక్కింలో ఉంటుంది, ఒకసారి ఇంకో కంట్రీలో. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్స్ అంత ఈజీగా ఉండదు ఇమీడియట్గా పోయి అక్కడ నుంచి వాళ్ళని పట్టుకొని రావడానికి. ఇలాంటి ట్రాప్లు ఏదైనా పడితే మన అమౌంట్ ఎక్కడన్నా వెళ్ళిపోతుంటే వాట్ వీ హ్యావ్ టు ఇమీడియట్లీ డూ ఇస్ రిజిస్టర్ ఎ కంప్లైంట్ ఆన్ ఎ కాల్ విత్ 1930. రీసెంట్గా మనం ఎక్కువ వింటున్నాం ఇది సైబర్ క్రైమ్. ఓకే. సో ఇది ఏంటంటే రీసెంట్గా అంటే లాస్ట్ 5-10 years నుంచి నడుస్తూనే ఉంది, బట్ ఈ మధ్య చాలా ఎక్కువైపోయింది. సో వాటిని మనం ఎలా ఎదుర్కోవాలి? అట్ ద సేమ్ టైం మనం కంప్లైంట్ ఇవ్వాలి అంటే ఎవరికి ఇవ్వాలి? ఏదైనా లైఫ్ లైన్ నెంబర్ ఉందా, విచ్ మీన్స్ ఏదైనా టోల్ ఫ్రీ నెంబర్? అదేవిధంగా మన పేరెంట్స్ని, మన లాస్ట్ జనరేషన్ని ఎట్లా మనం ట్రైన్ చేయాలి ఈ సైబర్ క్రైమ్లో ఇరుక్కోకుండా? గుడ్ క్వశ్చన్. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ హజార్డస్ థింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. సైబర్ క్రైమ్ అనేది ఎంత సింపుల్ అయిపోయింది అని అంటే, ద హ్యాకర్స్ ఆర్ మోస్ట్ టాలెంటెడ్, టు బీ హానెస్ట్. రైట్. వాళ్ళు ఎంత టాలెంటెడ్ అని అంటే ఎవ్రీ డే అప్డేట్ అవుతారు వాళ్ళు. మనకు ఉండే సిచ్యువేషన్ ని వాళ్ళు యూటిలైజ్ చేసుకొని దాంట్లో నుంచి ఒక క్రైమ్ ని క్రియేట్ చేస్తారు. అండ్ దిస్ ఈస్ ఎ వెరీ మాస్టర్ ప్లాన్డ్ క్రైమ్. ఇది ఎంత డేంజరస్ అని అంటే, మనకు తెలియకుండా మన డేటాని మన ఫోన్ నుంచే తీసేసుకొని మననే ఫూల్స్ చేసి మన అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తారు. అది మనం తెలుసుకునే లోపు, కోలుకునే లోపు డ్యామేజ్ జరిగిపోతుంది. మల్టిపుల్ ఏజ్ గ్రూప్స్ వాళ్ళు దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు మీరు చిన్నపిల్లల్ని చూసుకుంటే చాలా కేసెస్ చూసాం, మీడియాలో కూడా వచ్చినాయి. జగదీర్గుట్టలో ఒక పేరెంట్ కోవిడ్ టైంలో పిల్లలకు ఫోన్ ఇవ్వాల్సి వచ్చింది. కొత్త క్లాసెస్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ ఏదేదో ప్రెస్ చేసి వచ్చిన లింకులు ప్రెస్ చేసేస్తే వాళ్ళు కష్టం చేసి దాపెట్టుకున్న దాదాపు 4 to 5 lakhs ఆఫ్ సేవింగ్స్ అకౌంట్లో ఇట్ ఈస్ బిన్ హ్యాక్డ్. వెళ్ళిపోయింది, డబ్బులు వెళ్ళిపోయినాయి. దానిపైన కంప్లైంట్ ఇచ్చినా కూడా ట్రేస్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. ఎందుకంటే వీళ్ళు ఐపీ అడ్రస్లు ఎవ్రీ డే దే కీప్స్ చేంజింగ్. ఒకసారి మీకు ఇజ్రాయెల్లో అనిపిస్తుంది, ఒకసారి సిక్కింలో ఉంటుంది, ఒకసారి ఇంకో కంట్రీలో ఉంటుంది. మన దగ్గర ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిసోర్స్ అంత ఈజీగా ఉండదు ఇమీడియట్గా పోయి అక్కడ నుంచి వాళ్ళని పట్టుకొని రావడానికి. సో అమౌంట్స్ అవి అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ సెక్యూరిటీ సిస్టమ్స్ కూడా ఎంత కాంప్లికేటెడ్ ఉన్నాయంటే దాన్ని ట్రేస్ చేయడం ఇట్స్ నాట్ ఈజీ. అట్లాగే చిన్నపిల్లల నుంచి ఇదొక సైడ్ ఆఫ్ డ్యామేజ్ జరుగుతుంటే, సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి తెలియక ఏదో ఒకటి క్లిక్ చేసి టెంప్ట్ అయిపోయి ఆ ట్రాప్లో కూడా పడిపోయి ఏదో ఒక లింక్ పైన జస్ట్ క్లిక్ చేసినా కూడా ఒక డివోషనల్ మెసేజ్ వస్తుంది. ఈ మెసేజ్ అందరికి ఫార్వర్డ్ చేయండి, ఈ లింక్ ఓపెన్ చేయండి, మీకు బ్లెస్సెస్ డైరెక్ట్గా గాడ్ నుంచి దొరుకుతాయని చెప్పి కొన్ని మెసేజెస్ వస్తాయి. వాళ్ళు అవుట్ ఆఫ్ దట్ స్పిరిచువాలిటీ ఓపెన్ చేస్తారు. మీకు తెలియకుండా ఏమైపోతుంది అంటే మీ సిస్టమ్, మీ ఫోన్లోకి ఒక ఎక్స్టెన్షన్ యాప్స్ అనేది బ్యాక్ ఎండ్లో డౌన్లోడ్ అయిపోతాయి. అవి మీకు స్క్రీన్ పైన కూడా కనిపించదు, ఏదో ఒక మూలకు ఉంటుంది. ఆ ఎక్స్టెన్షన్ యాప్ డ్యూటీ ఏంటి అని అంటే, మీరు స్క్రోల్ చేసేవి, మీరు ఎక్కడైతే పాస్వర్డ్స్ టైప్ చేస్తారో అవన్నీ అది డేటా క్యాప్చర్ చేస్తుంది. ఎగ్జాక్ట్గా మీరు పడుకున్నప్పుడు నైట్ టైం ఏదో ఒక లింక్ రూపంలోనో లేకపోతే మీరు కాన్షియస్లో లేనప్పుడు వన్ పని వాడు చేసుకుని మీ అకౌంట్ నుంచి డబ్బులు కొట్టేస్తారు. ఇఫ్ ఇన్ కేస్ ఇలాంటి ట్రాప్లు ఏదైనా పడితే మన అమౌంట్ ఎక్కడన్నా వెళ్ళిపోతుంటే వాట్ వీ హ్యావ్ టు ఇమీడియట్లీ డూ ఇస్ రిజిస్టర్ ఎ కంప్లైంట్ ఆన్ ఎ కాల్ విత్ 1930 ఆర్ cybercrime.gov.in లో కంప్లైంట్ లాంచ్ చేయాలి. ఓకే.
దీంతో పాటు నియరెస్ట్ పోలీస్ స్టేషన్లో ఇమీడియట్గా మీరు కంప్లైంట్ ఇస్తే, ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్స్లో అట్లీస్ట్ విత్ ఇన్ 1 hour 2 hours స్పాన్ పీరియడ్ ఉందనుకోండి, అమౌంట్ డిడక్ట్ అయిన తర్వాత దేర్ ఈస్ అన్ హై ఆపర్చునిటీ దట్ దే కెన్ స్టాప్ ద ట్రాన్సాక్షన్స్. మీ బ్యాంక్లో నుంచి వెళ్ళిపోకుండా బ్యాంక్ని హోల్డ్లో పెట్టేసి అట్లీస్ట్ మీ అమౌంట్ అక్కడ నుంచి డైవర్ట్ కాకుండా ఆపగలుగుతారు. బట్ ఒక డ్యూరేషన్ అనేది దాటిపోతే ఇట్స్ నాట్ ఈజీ టు గెట్ యువర్ మనీ బ్యాక్. దాట్స్ అబౌట్. ఠీకే. సైబర్ క్రైమ్ కి మీరు కంప్లైంట్ ఇమీడియట్ గా చేయాలి అనుకుంటే 1930 ఇస్ టోల్ ఫ్రీ నెంబర్. అండ్ cybercrime.gov.in అది గవర్నమెంట్ అఫీషియల్ వెబ్సైట్. అందులోకి వెళ్ళి మీరు డైరెక్ట్ కంప్లైంట్ చేయొచ్చు. యాజ్ ఏ రెస్పాన్సిబుల్ సిటిజన్ గా మేము సోషల్ ఫేర్ తరపున కూడా ఇంతకుముందు ఒక వీడియో కూడా చేసాము ఈ సైబర్ క్రైమ్ పైన.